ఏపీలో నకిలీ స్టాంపుల కుంభకోణం కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మీ సేవా కేంద్రంగా నడిచిన నకిలీ స్టాంపుల స్కామ్ రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లుగా బలంగా జరుగుతున్న ప్రచారం దుమారం రేపుతోంది. 2019లో మీసేవ కేంద్రం పెట్టిన బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు నకిలీ స్టాంపులను సృష్టించి ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడిచి కోట్లకు పడగలెత్తాడు. ఎర్రప్ప కుటుంబీకుల బ్యాంకు ఖాతాల్లో కోట్ల నగదు, భారీగా ఆభరణాలు బయటపడడం సంచలనాన్ని సృష్టిస్తోంది. ఎస్ఆర్సీ ఇన్ఫ్రా ఆడిట్ తో వెలుగులోకి వచ్చిన నకిలీ స్టాంపుల కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న కొద్దీ అక్రమాలు పుట్టలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రప్ప తన భార్య కట్టభార్గవి పేరుతో స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ నుంచి 2020లో ఈ స్టాంపుల విక్రయ లైసెన్స్ తీసుకున్నాడు. బ్యాంకు రుణాలు, రిజిస్ట్రేషన్లకు స్టాంపు డ్యూటీని చెల్లించేందుకు ఈ స్టాంపులను వినియోగిస్తారు. కళ్యాణదుర్గం పట్టణంలో వీరికి మాత్రమే ఈ స్టాంపుల లైసెన్స్ ఉంది. తనకున్న పరిచయాలతో ఈ స్టాంపులను ఇష్టానుసారంగా అమ్మేశాడు. 100 విలువైన స్టాంపులకు ఫోటోషాప్లో అదనంగా సున్నాలు జోడించి నకిలీ స్టాంపు సృష్టించేవాడు. 100, 200 స్టాంపులను గరిష్టంగా ₹1,00,000 స్టాంపులుగా మార్చి అమ్మేసేవాడు. రెవెన్యూ డాక్యుమెంట్లు, బ్యాంకు రుణాల కోసం ప్రజలు కొనుగోలు చేసిన ఈ స్టాంపులు పూర్తిగా నకిలీవే అని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. గడిచిన 4 ఏళ్ల వ్యవధిలో దాదాపు 15,851 స్టాంపులను అమ్మేసినట్లు విచారణలో బయటపడింది. మీ సేవా కేంద్రాన్ని అడ్డంగా చేసుకుని నకిలీ స్టాంపులు, నకిలీ జనన, మరణ ధృవపత్రాలు, చివరకు నకిలీ ధృవపత్రాలతో నకిలీ ఆధార్ కార్డులు సైతం సృష్టించేవాడు. అంతేకాదు, రైతులకు నకిలీ పట్టాదారు పాస్బుక్కులు సైతం సృష్టించాడు. ఈ విషయం అప్పట్లో వెలుగులోకి వచ్చినా అధికారులు లోతుగా విచారణ జరపకపోవడం వల్లే నకిలీ స్టాంపుల వ్యవహారం యథేచ్ఛగా సాగిపోయినట్లు తెలుస్తోంది. నకిలీ స్టాంపులు తీసుకుని మోసపోయిన వారు ఒక్కొక్కరుగా పోలీసుల దగ్గరకు క్యూ కడుతున్నారు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన ఎర్రప్పది సామాన్య రైతు కుటుంబం. ఇంటర్ చదివాడు. కంప్యూటర్ నేర్చుకుని ఆపరేటర్గా చిన్న పనులు చేసుకునేవాడు. 2019లో కళ్యాణదుర్గం తహసీల్దారు కార్యాలయం ఎదుట మీ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఆధార్, జనన, మరణ ధృవీకరణ పత్రాలు తయారు చేస్తూ ఒక్కొక్కరికి నకిలీ డాక్యుమెంట్లు అందిస్తూ పక్కదారి పట్టాడు. కీలకమైన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని అక్రమ మార్గాల్లో ఎదుగుతూ వచ్చాడు. అక్రమ సంపాదనే ధ్యేయంగా స్టాంపుల ట్యాంపరింగ్ ప్రారంభించాడు. ఈ క్రమంలో నకిలీ ఆధార్ కార్డులు సైతం సృష్టించిన విషయం బయటపడడంతో అధికారులు అతని ఆధార్ కేంద్రాన్ని రద్దు చేశారు. నోటీసులు ఇచ్చి తూతూ మంత్రంగా వ్యవహరించారు. అప్పట్లో తేలికగా తీసుకున్న నిర్లక్ష్యం ఇప్పుడు కోట్ల స్కామ్కు దారితీసింది. నకిలీ స్టాంపుల సృష్టికర్త ఎర్రప్ప మోసానికి ఎస్ఆర్సీ ఇన్ఫ్రా సంస్థ బలయింది. మేము ₹1,00,000 స్టాంపులు అడిగితే ₹100 స్టాంపుల్ని ఫోటోషాప్లో ₹1,00,000 స్టాంపుగా మార్చి అంటగట్టాడని మేనేజింగ్ డైరెక్టర్ అమిలినేని యశ్వంత్ చెబుతున్నారు. తమ సంస్థ ఆడిట్లో నిజాలు బయటపడడంతో బోయ ఎర్రప్ప, అతని భార్య భార్గవిపై తామే మొదట పోలీసులకు ఫిర్యాదు చేశామంటున్నారు. ఈ వ్యవహారంలో తాము కూడా బాధితులమేనని, బాధ్యులం కాదని చెప్పారు. ఆ సంస్థ ఆడిటర్ బాలాజీ జీఎం సతీష్తో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నకిలీ స్టాంపుల స్కామ్ను తామే మొదట పోలీసులకు ఫిర్యాదు చేసి బహిరంగం చేస్తే కొన్ని మీడియా సంస్థలు తాము స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టడానికి ఇలా చేయించామని ఆరోపణలు చేస్తుండడం సరికాదన్నారు. తాము ₹1,00,000 ఎగ్గొట్టాలనుకుంటే బ్యాంకు ద్వారా ఎందుకు పేమెంట్ చేస్తామని ప్రశ్నించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సింగనమల, గుంతకల్లు, హిందూపురం, అనంతపురం, కళ్యాణదుర్గం ఇలా అనేక ప్రాంతాల్లో తమ సంస్థ ఈ స్టాంపులను కొనుగోలు చేస్తూ ఉంటుందన్నారు. అయితే ఎక్కడా ఇలాంటివి జరగలేదని, ఒక్క కళ్యాణదుర్గంలోనే ఈ సమస్య తలెత్తిందన్నారు. నకిలీ స్టాంపుల స్కామ్ దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. ఈ విషయం బయటికి తీసుకొచ్చిండేది ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిండేది, మేము దీన్ని బయటికి లాగాం కాబట్టి రేపు పొద్దున జరగబోయే
ఎంతో ఘోరాన్ని నాపాము. ఈరోజు మా వల్ల ఇప్పటి వరకు మోసపోయిన ఎంతో మందిని కూడా మేము అంతో ఎంతో వాళ్ళకి కొంచెం చెప్పగలిగాం. మాకు బాధ్యత ఉంది కాబట్టే మేము ఇంకా ఈ ర్యాకెట్ని అంతా బయటికి లాగి ఇది ఇంతవరకు జరిగింది. అనవసరమైన రాద్ధాంతాలు మా కంపెనీ మీద వేశారు, అనవసరమైన నిందలు వేస్తున్నారు. కాబట్టి మీడియా ముఖాంతరంగానే నేను ప్రభుత్వం వారిని ఒక్కటే కోరుతా ఉన్నాను, దయచేసి ఈ ర్యాకెట్ పైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి. ఒక వ్యక్తి ఒక ఊర్లో ఇంత చేయగలిగినాడు అంటే మన రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉండిండొచ్చు, ఎంతమంది చేస్తూ ఉండొచ్చు. ఇది ఒకవేళ సిస్టంలో ఉండే లూప్ హోల్ని ఏదైనా కనుక్కొని వాళ్ళు ఇలా చేయడం మొదలుపెట్టారు అంటే డెఫినెట్గా ఇది ఒక్కరితో అయితే ఆగుండదు. ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద రాకెట్టే ఉంటుంది. అండ్ దీని వెనకాల ఉండి నడిపించే వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ప్రభుత్వం వారు దీన్ని ఖచ్చితంగా కట్టడి చేయాలనేసి నేను ప్రాధాయపడుతున్నాను. ఇంటర్ చదివిన ఎర్రప్ప ఒక్కడే ఇంత పెద్ద స్కామ్ చేయగలడా? అతని వెనుక ఎవరున్నారు? కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రోద్బలంతోనే ఇదంతా చేశాడా? స్కామ్ బయటపడడంతో నింద మీ సేవా నిర్వాహకుడైన ఎర్రప్పపై నెట్టేసి తప్పించుకోవాలని చూస్తున్నారా? వైసీపీకి చెందిన అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య ఇవే ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు తన కన్స్ట్రక్షన్ కంపెనీల కోసం నకిలీ స్టాంపు లావాదేవీల్లో భాగమయ్యాడని, తన అనుచరుడినే దళారిగా మార్చుకుని స్కామ్ చేసి తన పాపం మొత్తం మీ సేవా నిర్వాహకుడిపై నెట్టేశారని మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు రుణాల కోసం స్టాంపు డ్యూటీ చెల్లింపులతో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు భారీ స్కామ్ చేశారని, దీనిపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేసేలా సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయాలని మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. తన అనుచరుడిని దళారిగా మార్చుకుని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన ఎమ్మెల్యే ఫోర్జరీ సంతకాలతో వందల కోట్ల బ్యాంకు రుణాలు కాజేశారని ఆరోపించారు. ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద కొన్ని ఆరోపణలు, చాలా మటుకు అబద్ధాలు చెప్పడం జరుగుతోంది. వాటి వాస్తవాలేంటి, చట్టబద్ధమైన విషయాలేంటి అన్నది రికార్డ్ స్ట్రైట్ చేయడం కోసం, అందరి ముందు కూడా నిజాలు చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే ఎవరైనా ఈ పలానా వాళ్ళు తప్పు చేశారని అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎస్ఆర్సీఏ తప్పు జరిగిందని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మా వెరిఫికేషన్లో బయటపడింది, మాకు సంబంధించినటువంటి ఇబ్బంది కాబట్టి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళగాల్సాం. అంటే మేమే ఇక్కడ విజిల్ బ్లోయర్, ఎవరో తీసుకొచ్చి మా మీద ఆరోపణ చేయలేదు. మేము పలానా స్టాంప్ వెండర్ నుంచి మేము తీసుకుంటున్నటువంటి స్టాంప్ పేపర్స్ నకిలీ అని మేము భావించి, అది మాకు చాలా ఇబ్బందికరమైన విషయం. ఆ విషయాన్ని మేము పోలీసుల దృష్టికి తీసుకొచ్చి మా బ్యాంకర్సు, మా లెండర్సు, మా ఆఫీషియల్స్ ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము చర్యలు తీసుకున్నాం. కానీ ఏంటంటే ఈ రాజకీయ సంస్థలు అనుకోండి రకరకాలుగా దాన్ని అర్థం చేసుకోకుండా విషయాన్ని ఏదో 900 కోట్ల స్కామ్ జరిగిపోయింది, 4.5 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టడం జరిగిందని అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడం వల్ల మేము మీ మిత్రులందరి ముందుకి రావాల్సి వచ్చింది. నలభై 42 అనుభవం ఉందని ఆడిటర్, 27 సంవత్సరాల అనుభవం ఉందని ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ కంపెనీ చెబుతోంది. 2-3 సంవత్సరాల క్రితం కొన్న స్టాంపులకు సంబంధించి మనం కడుతున్న డబ్బులు ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నాయో లేదో తెలుసుకోనప్పుడు అంత అనుభవం ఉండి ఏం ప్రయోజనం? ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ కంపెనీ మీద ఆధారపడి 20,000 కుటుంబాలున్నాయని, అందువల్ల బురద చల్లొద్దని చెబుతున్నారు. మీ మీద బురద చల్లాల్సిన అవసరం మాకు లేదు. స్కామ్ జరిగిందని మీరే చెబుతున్నప్పుడు మీ మీద బురద చల్లాల్సిన అవసరం మాకు ఎందుకుంటుంది? ఒకవేళ ఎమ్మెల్యే సురేంద్రబాబు హంసలాగా స్వచ్ఛమైన వారైతే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోలీసుల దర్యాప్తులకు సహకరించాలని మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేస్తున్నారు. కళ్యాణదుర్గంలో స్టాంపు డ్యూటీ స్కామ్పై ప్రత్యేక దర్యాప్తు బృందం వేయడం సరికాదు. ఎందుకంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు అధికార పార్టీ ఎమ్మెల్యే. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సిట్ వల్ల ఒరిగేదేమీ ఉండదు. అందుకే
ఈ స్కామ్పై సీబీఐతో దర్యాప్తు చేయించాలి. అందుకోసం సీఎం చంద్రబాబు స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. అలా ప్రభుత్వం తన నిజాయితీ నిరూపించుకోవాలని మాజీ ఎంపీ తలారి రంగయ్య కోరుతున్నారు. స్కామ్ బయటపడిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. స్టాంపుల స్కామ్ ఎలా జరిగిందో, ఎందుకు గుర్తించలేకపోయారో సమగ్ర విచారణ జరపాలన్నారు. వాస్తవాలు వెలికి తీయాలని ఆదేశాలిచ్చారు. ఏపీలో మోస్ట్ వాంటెడ్ నేరస్తుడిగా మారిన ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబును పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రప్పతో పాటు ఆయన భార్య కట్టా భార్గవి, కురుబ మోహన్ బాబును అరెస్టు చేశారు. నిందితులను జిల్లా ఎస్పీ జగదీష్ మీడియా సమావేశంలో ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకోలేదని ప్రకటించారు. పూర్తి స్థాయిలో విచారించి వాస్తవాలు వెలికితీస్తామన్నారు. ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్ తరపు నుంచి ఏజీఎం సతీష్ గారు ఇచ్చినటువంటి ఒక సస్పెక్టెడ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఈ స్టాంప్స్ మీద ఒక కంప్లైంట్ 2 టౌన్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా దీన్ని పాయింట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ మీద కళ్యాణ్ దుర్గంకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో దీంట్లో వాళ్ళు కట్టా భాగవి, బోయా ఈరప్ప అలియాస్ మీసేవ బాబు, కురుబ మోహన్ బాబు, వీళ్ళ ముగ్గురిని కూడా వాళ్ళు అక్యూస్ కింద నేమ్ చేసి మాకు కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. సో బేసికలీ హై వాల్యూ డినామినేషన్ ఉన్నటువంటి ఈ స్టాంప్స్ కొనుక్కోవడానికి ఎవరైనా కన్స్యూమర్స్ పోయినప్పుడు వీళ్ళు లో వాల్యూ ఉన్నటువంటి ఈ స్టాంప్స్ని కొనుక్కొని స్టాక్ హోల్డింగ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు కొనుక్కొని సబ్సిక్వెంట్గా దాన్ని కంప్యూటర్ సిస్టంలో ఫోటోషాప్ చేసి దాన్ని హై వాల్యూ కింద చూపించి దాన్ని ప్రింట్ చేసి ఆ కన్స్యూమర్స్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. ఇంత టెక్నాలజీ వ్యవస్థ పెరిగిపోయిన రోజుల్లో ఇలాంటి స్కామ్ జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రభుత్వ వ్యవస్థ పారదర్శకతపై ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తోంది. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఇంటర్ చదివి మీసేవా కేంద్రం నడుపుకుని జీవిస్తున్న ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు ఒక్కడే ఇంత పెద్ద స్కామ్ చేయగలడా? ఎలాంటి రాజకీయ అండదండలు లేకుండా ఇన్నాళ్లు వ్యవహారం నడిపించడం సాధ్యమా? దర్యాప్తులో తేలాల్సి ఉంది. రాజకీయ ప్రమేయం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటపడే అవకాశముంది.